ఎస్ స్టూడెంట్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఇందాక 15A చెప్పుకున్నాం కదమ్మా. సో ఇది 15B క్వశ్చన్. 15B క్వశ్చన్లో రెండు మోడల్స్ ఉంటాయి. యూవీ రూల్ ఒకటి, యూ బై వి రూల్ ఒకటి. ఈ రెండు మోడల్స్లోనే ఎక్కువ శాతం మనకి 99% మనకు కనపడుతుంది. కాబట్టి ఈ రెండు మోడల్స్ ఎలా సాల్వ్ చేయాలో చూసామనుకోండి, 15B కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే 15A 15B కలిపి 10 మార్కులు. ఇందాక చెప్పిన ఒక మోడల్ ప్లస్ ఈ మోడల్స్ రెండిట్లో ఏదో ఒక మోడల్ వస్తుంది, ఆ మోడల్ కలిపి 10 మార్కులు. కాబట్టి చూద్దాం. ఇది యూవీ అండి. యూవీ అని ఎలా తెలుస్తుందంటే రెండు ఫంక్షన్స్ ఇస్తారండి, రెండు పక్క పక్కన ఇంటూలో ఇస్తాడు. ఓకే, సో ఇచ్చిందాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇందాకట్లాగా సొల్యూషన్లో y ఈజ్ ఈక్వల్స్ టు x² ఇంటూ ఈ పవర్ x అని అనుకుంటాము. అనుకున్న తర్వాత దీన్ని డిఫరెన్షియేట్ చేయాలని రాయాలి. ఈ ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుందమ్మా వీటన్నిటికీ. డిఫరెన్షియేటింగ్ ద గివెన్ ఫంక్షన్ ఖచ్చితంగా రాయాల్సిందే. ఇవన్నీ ఖచ్చితంగా రాస్తే కానీ మార్కులు పడవు ఇవన్నీ. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి. నేను షార్ట్కట్ రాశాను, మీరు షార్ట్కట్ రాయొద్దండి. d/dx ఆఫ్ వై. వై అంటే ఏంటండి? d/dx ఆఫ్ x² ఇంటూ ఈ పవర్ x. ఓకే, యూవీ రూల్. యూవీ రూల్ ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ యూవీ అంటే u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఫస్ట్ దాన్ని రాసుకొని, అంటే ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఇంటూ d/dx ఆఫ్ ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ x ఇంటూ d/dx ఆఫ్ x². చూసారా, ఫస్ట్ టర్మ్ ఇక్కడ రాసుకున్న d/dx ఆఫ్ సెకండ్ టర్మ్ చేశాను, ప్లస్ సెకండ్ టర్మ్ రాసుకున్న ఫస్ట్ టర్మ్ d/dx చేశాను. d/dx అని ఉన్నదానికి మాత్రమే డిఫరెన్షియేట్ చేసుకోవాలండి, మిగతా వాటికి దయచేసి డిఫరెన్షియేట్ చేయొద్దు. వాల్యూ ఇక్కడ ఈ x² యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. d/dx ఆఫ్ ఈ పవర్ x అంటే ఈ పవర్ xే ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఈ పవర్ x స్టార్టింగ్లో ఉంది, ప్లస్ d/dx ఆఫ్ x². ఇందాక ఆల్జిబ్రిక్ చెప్పాను, x² అంటే 2 ఇంటూ ఎక్స్. రెండిట్లోంచి కనుక మనం ఈ పవర్ x అనేది కామన్గా ఉంది కాబట్టి తీసేస్తే x² ప్లస్ 2x అని వస్తుంది. సో ఏంటిదండి ఇది ఫైనల్గా? dy/dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ x ఇంటూ, రెండిట్లో ఉంది కాబట్టి కామన్గా బయటికి తీసేసాను, x² ప్లస్ 2x. ఇంతేనండి యూవీ రూల్. ఖచ్చితంగా ఇది వస్తే కనుక వదులుకోకండి, చాలా ఈజీగా ఉంటుంది రాయడానికి కూడా. జాగ్రత్తగా అది రాయండి. నెక్స్ట్ u/v రూల్ కూడా ఒకసారి చూద్దాం అండి. dy/d సేమ్ ఫస్ట్ పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1/5x ప్లస్ 3. ఓకే, 2x మైనస్ 1/5x ప్లస్ 3 ఇలా ఇస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మొత్తం రాయలేదండి, dy/dx డిఫరెన్షియేట్ చేయండి, రాయాలి మీరు. d/dx ఆఫ్ y అనుకుంటే d/dx ఆఫ్ 2x మైనస్ 1/5x ప్లస్ 3. 2x మైనస్ 1/5x ప్లస్ 3. ఇప్పుడు యూవీ రూల్ చూసుకుంటే నాకు తెలిసిన విధానంగా నేను గుర్తుపెట్టుకుంది డినామినేటర్ నుంచి. ముందు డినామినేటర్ని జాగ్రత్తగా రాసుకుని d/dx ఆఫ్ న్యూమరేటర్ రాసుకోవాలి, మైనస్ దీనికి మైనస్ ఉంటుందండి, మళ్ళీ న్యూమరేటర్ వాల్యూ రాసి మళ్ళీ d/dx ఆఫ్ డినామినేటర్ రాసుకోవాలి బై డినామినేటర్ ఏదైతే ఉందో దాని స్క్వేర్. ఫార్ములానే గుర్తుండక్కర్లేదండి, ఫస్ట్ కింద దాన్ని రాసుకోండి, d/dx ఆఫ్ న్యూమరేటర్ పెట్టండి, మైనస్ మళ్ళీ న్యూమరేటర్ రాయండి, d/dx ఆఫ్ డినామినేటర్ పెట్టండి బై డినామినేటర్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలో చెప్తాను. డిఫరెన్షియేషన్ లేని దానికి మనం డిఫరెన్షియేట్ చేయం కాబట్టి 5x ప్లస్ 3 అనేది యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే రాసుకుంటాం. ఇంటూ ఇప్పుడు ఇది ఎట్లా అవుతుందంటే d/dx ఆఫ్ 2 ముందుకు వెళ్తే d/dx ఆఫ్ x మైనస్ d/dx ఆఫ్ 1 మైనస్, ఈ మైనస్ ఇలాగే ఉంచండి, 2x మైనస్ 1 కూడా ఇలాగే ఉంచండి, దీన్ని లోపల మల్టిప్లై చేయండి. 5 ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ 3 బై 5x ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఒక్క నిమిషం జాగ్రత్తగా మనం మల్టిప్లై చేద్దాం. 5x ప్లస్ 3 అంటే ఫస్ట్ దాన్ని ఇది రాసేసుకుని 2 ఇంటూ d/dx ఆఫ్ 1 ఎక్స్ అంటే 1ఏగా, అంటే 2 అవుతుంది ఇక్కడ, అంతేగా, 2 ఇంటూ 1 అవుతుంది అంటే 2 మైనస్ d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ అండి, వేరియబుల్ లేకపోతే కాన్స్టెంట్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. 2 అంటే ఇక్కడ 2 ఒక్కటే వస్తుంది. ఓకే, మైనస్ 2x మైనస్ 1 ఇంటూ ఇక్కడ 5 ఇంటూ d/dx ఆఫ్ x 1, d/dx ఆఫ్ 3 0 కాబట్టి ఇది 5 ఒకటే వస్తుంది బై 5x ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేసుకొని 5 2s అదే ఈ 2తో 2 5s 10x ప్లస్ 6. ఇక్కడికి వచ్చేసరికి 5 2s 10 కానీ మైనస్ అవుతుందండి, మైనస్ 10x
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 5 1s are 5, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 5 అవుతుంది, ప్లస్ 5/5x + 3 హోల్ స్క్వేర్. ఈ 10x క్యాన్సిల్ అయిపోతుంది. మల్టిప్లై చేయవసరం లేదా అంటే చెయ్యాలి, ఎందుకంటే చివరాఖరికి 6 + 5 ఎంత అండి 11. 11/5x + 3 హోల్ స్క్వేర్. ఏంటిది అది? dy/dx = అదనమాట. సో జాగ్రత్తగా చేస్తే చాలా ఈజీగానే ఉంటుంది. ఇది కష్టమైంది కాదు. డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ బై డినామినేటర్ స్క్వేర్. పై దానికి dy/dx దేనికైతే ఉంటుందో లోపలికి ఎక్స్పాండ్ చేయండి, dy/dx మల్టిప్లై చేయండి. అంతకుముందు ఫస్ట్ సమ్ మోడల్ చేసినట్టుగా చేసి వీటి ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. dy/dx ఆఫ్ x 1, సో 2 × 1. మీరు ఇంకొక 2 స్టెప్పులు రాసుకోవచ్చు. 2 × 1 - 0 కాబట్టి అది 2 అయిందని రాసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం డైరెక్ట్గా స్పేస్ లేక డైరెక్ట్గా రాశాను. సో 2x - 1 ఇది రాసాం. తర్వాత దీన్ని జాగ్రత్తగా మల్టిప్లై చేసిపోయి ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్తో కూడా మల్టిప్లై చేయాలండి. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ ఇబ్బంది ఉండదు. సెకండ్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి నెంబర్తో పాటుగా నెగిటివ్ సైన్తో కూడా మల్టిప్లై చేసుకుని రాయాలి. ఒక ఆన్సర్ వస్తుంది మనకి. ఆ ఆన్సరే dy/dx అంటే uv రూల్, u/v రూల్. ఈ 2 మోడల్స్లో ఇంకొక క్వశ్చన్ గ్యారంటీ అనమాట మనకిది. కాబట్టి ఇది సెకండ్ పార్ట్. సెకండ్ బిట్, ఫస్ట్ మోడల్ ఇందాక చెప్పిన మోడల్, ఇప్పుడు ఈ బిట్ కలిపితే ఖచ్చితంగా 10 మార్కులు అనేది చాలా ఈజీ స్కోరింగ్. అయితే ఇవన్నీ ఎప్పుడండి స్కోరింగ్ చాలా ఈజీ? ఈ ఫార్ములాస్ వచ్చినప్పుడే ఈజీ అవుతాయి అవి. కాబట్టి ఫార్ములాస్ మాత్రం మర్చిపోకుండా చదువుతూనే ఉండండి, దాన్ని మెమరైజ్ చేస్తూనే ఉండండి. ఫార్ములాస్ మాత్రం చెప్పక్కర్లేదండి ఎవరికి, కానీ రాయగలిగితే చాలు మనం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. క్వశ్చన్స్ అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.